ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ మళ్లీ మొదలైంది. 18వ సీజన్ రీస్టార్ట్ అవడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. ప్రతి ఫ్రాంచైజీ కూడా ఓవర్సీస్ ప్లేయర్లను వెనక్కి తీసుకొచ్చుకుంటున్నాయి. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాలి అన్నట్టే ఉంది. దాంతో ఏ జట్టు ప్లే ఆఫ్ చేరుకుంటుందో, ఏ జట్టు ఇంటి బాట పడుతుందనే ఆసక్తి అందరిలోనే నెలకొంది. అన్ని టీమ్స్ కంటే ముంబై ఇండియన్స్ కు చావో రేవో అన్న పరిస్థితి ఉంది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ లో ముంబై ఇండియన్స్ 4వ ప్లేస్ లో ఉంది. టాప్ 4 లో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ కు వెళుతుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న అన్ని జట్లు తలా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కానీ ముంబై ఇండియన్స్ కు మాత్రం 2 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. దాంతో ముంబై ఇండియన్స్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ముంబై ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఎలాగైనా వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్న ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలేలా కనిపించింది. కీలక ఆల్రౌండర్ దూరం అయితే ప్లే ఆఫ్ చేరడం ముంబైకు కష్టమే అనిపించింది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కీలక ఆల్రౌండర్ విల్ జాక్సన్ ను వెస్టిండీస్ సిరీస్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సెలెక్ట్ చేసింది. మే 29 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వెస్టిండీస్ తో వన్డే సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ స్క్వాడ్ లో విల్ జాక్స్ కూడా ఉన్నాడు. దాంతో విల్ జాక్స్ తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం లేదని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ జాయిన్ బెయిర్స్టో ని రీప్లేస్ చేసుకోవడానికి కూడా చూసింది. కానీ విల్ జాక్స్ అందరికీ ట్విస్ట్ ఇస్తూ ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాడు. ఇండియాకు రిటర్న్ అవుతున్నట్లు విల్ జాక్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేశాడు. ఫ్లైట్ ఎక్కి తన బిజినెస్ క్లాస్ టికెట్ ను కూడా చూపించాడు. దీంతో విల్ జాక్స్ తిరిగి వస్తుండడంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో పాటు ఆ జట్టు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.